ఓటమిని అద్భుతమైన వ్యక్తిగత వృద్ధిగా మార్చే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ ప్రయాణం మన జీవితాలను ఎలా మారుస్తుందో చూద్దాం. అవును, ఎన్నో అద్భుత ప్రయాణాలు తీవ్ర నిరాశలోనే మొదలవుతాయి. ఆ కష్టాలనే పునాదిగా చేసుకుని అద్భుతాలు సృష్టించవచ్చు. ఎడిసన్, మేరీ క్యూరీ లాంటివాళ్లను చూస్తే అసాధ్యమైన అడ్డంకులను దాటటం మానవాళికున్న గొప్ప నైజమనిపిస్తుంది కదా. హ్యారీ పాటర్ సృష్టికర్త జేకే రోలింగ్ కూడా ఒకప్పుడు తీవ్రమైన పేదరికం, డిప్రెషన్తో పోరాడినవారే. నిక్ వూజిసిక్ శారీరక సవాళ్లను జయిస్తే, క్రిస్ గార్డ్నర్ కనీసం ఇల్లు లేని స్థితి నుంచి అగ్రస్థానానికి ఎదిగారు. అలాగే బేథనీ సర్ఫింగ్ విషాదాన్ని, మలాలా ప్రాణాపాయ దాడులను తట్టుకొని ప్రపంచానికే ఆదర్శంగా, తిరుగులేని ధైర్యంగా నిలిచారు. రెసిలియన్స్ అంటే ఏంటో తెలుసా? కష్టాలను ఎదుర్కొనే శక్తి. ఇది పుట్టుకతో వచ్చేది కాదు, మనం నేర్చుకుని పెంచుకునే నైపుణ్యం. మీకు తెలుసా, పెద్ద కష్టాలను ఎదుర్కొన్న తర్వాత దాదాపు 70% మందిలో ఆత్మస్థైర్యం మరింతగా పెరుగుతుందట. మరి అంతా అయిపోయింది, ఓడిపోయాము అనుకున్నప్పుడు జీవితాన్ని మళ్లీ ఎలా నిర్మించుకోవాలి? ఇక్కడ దానికి ఒక ప్రణాళిక ఉంది. శూన్యం నుంచి మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టడానికి ఈ 4 దశలు మనందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. జరిగిన వాస్తవాన్ని అంగీకరిస్తే మనలోని అపరాధభావం, ఆందోళన మాయమైపోతాయి. మన స్వస్థతకు ఇదే తొలి అడుగు. జీవితానికి కొత్త లక్ష్యం ఆశను ఇస్తుంది. దానికి సరైన వ్యక్తుల మద్దతు కూడా తోడైతే డిప్రెషన్ ఎట్టే దూరమవుతుంది. చిన్న చిన్న లక్ష్యాలను చేరుకోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ముందుకు వెళ్లడానికి కావలసిన ఉత్సాహం కూడా లభిస్తుంది. సరే, ఇప్పుడు ఆ తీవ్రమైన బాధను ఒక శాశ్వతమైన, మార్గనిర్దేశం చేసే అద్భుత శక్తిగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. వైఫల్యాన్ని పాజిటివ్గా ఒక పాఠంలా చూస్తే అది భవిష్యత్తులో మన ఎదుగుదలకు ఒక గొప్ప అవకాశంగా మారుతుంది గదా. ఆసక్తికరంగా, ఇతరులు పంచుకునే కష్టాల కథల నుండి దాదాపు 85% మంది ప్రజలు నిజంగానే స్ఫూర్తి పొందుతున్నారు. చిన్న చిన్న విజయాలను ఆస్వాదించండి. ఇది డోపమైన్ విడుదల చేసి కష్టకాలంలో కూడా సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మనపై మనం కాస్త దయ చూపించుకుంటే ఎలాంటి విమర్శలు, తీర్పులు లేని నిజమైన స్వస్థతకు అది బాటలు వేస్తుంది. నిజమే, మనం ఎదుర్కొనే కష్టాలు, అడ్డంకుల వల్లే మనలోని మానసిక శక్తి ఒక కండరంలా మరింత గట్టిపడుతుంది. బాధ ఖచ్చితంగా బలంగా మారుతుంది. నేటి పోరాటాలే కదా రేపటి అద్భుత అవకాశాలకు అవసరమైన బలాన్ని మనకు ఇస్తాయి.